అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి రమాదేవి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మ, మనం కొన్ని నిత్యము ఆచరిస్తున్న విధానాల గురించి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇలా చేయొద్దు, అలా చేయాలి, ఇది ఇలా ఉండాలి, ఇట్లా అని చెప్పి. అందులో భాగంగా మంగళవారం శుక్రవారం కనుక వస్తే మాత్రం మనం ఎవ్వరికి కూడా డబ్బులు ఇవ్వకూడదు అని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఎందుకని ఈ విధానం చెప్పడం జరిగింది? ఇది శాస్త్ర ప్రకారంగా ఉందా, లేదంటే వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు చెప్పారా? ఇది ఏ రకంగా తీసుకోవాలి? మనకి శాస్త్రంలో ఉన్నది, అలాగే కొంతమంది అనుభవాలు జోడించింది కూడా ఇది. కాకపోతే మూఢనమ్మకాలకి పోవద్దని చెప్తాను నేను. నమ్మాలి. మూఢనమ్మకాలకు వెళితే ఇక్కడ ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మంగళవారం శుక్రవారం హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్లో ఫీజు పే చేస్తేనే వాళ్ళు అడ్మిట్ చేసుకుంటారు. మంగళవారం శుక్రవారం అని ఊరుకుంటే నీ ప్రాణం పోద్ది కదా. అలా ఉండకూడదు. సమయం సందర్భాన్ని బట్టి వెళ్ళాలి. అనవసరంగా వెళ్ళి ఏదైనా కొనటం లాంటివి కానీ, మంగళవారం అయితే అప్పిస్తే అసలు తిరిగి రాదు. తిరిగి రాదు. ఇంకా చదివించినట్టు అనుకోవాలా? అంతే. అయితే అప్పు తీరిస్తే మాత్రం ఆ రోజు కనీసం 100 రూపాయలు జమ వేసినా కానీ అప్పు తీరిపోద్ది, తొందరగా తీరిపోద్ది. ఎందుకనమ్మా? ఆ రోజు కుజుడు ప్రధానంగా ఉంటాడు. మంగళవారం అనేది మారు కోరుతుంది కదా. మరి జమ వేసాం అప్పు అంటే అది మారు అవుతుంది. అప్పు చేసాం అప్పు అవుతూనే ఉంటుంది. అప్పు ఇచ్చాం అప్పు ఇచ్చినది ఇచ్చినట్లే ఉంటుంది. పిచ్చి పనులు చేయొద్దు, మంచి పనులు ఏదైనా చెయ్యాలి. దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది. ఎవరికైనా ఎమర్జెన్సీ ఆ రోజు ఆరోగ్యం బాగలేదు అంటే ఇవ్వవచ్చు. ఇవ్వకుండా ఉంటే వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా ఇవ్వచ్చు. అంతేకాని మనం ఇప్పుడు సోషల్ మీడియా యాప్స్ ఎక్కువయ్యే కొద్దీ ఎక్కువగా కొంటూ ఉంటాం. ఈ కొనడాలు అనవసరమైనవి. అంటే ఇంట్లో ఒక 4 కబోర్డులు 5 కబోర్డుల బట్టలు ఉంటాయి, కానీ ఆఫర్ల పిచ్చి ఎంత ఉందంటే జనాలకి. ముందు అసలు ఈ స్మార్ట్ ఫోన్ తీసేస్తే అందరి దగ్గర డబ్బులు లక్షల కోట్లలో మిగులుతాయి. అసలు అలాంటివి శుక్రవారం మంగళవారం చేయొద్దు, అవసరం లేదు కదా. ఒక పెళ్లి పనులు మొదలు పెట్టడం కానీ మంగళవారం చేయరు, శుక్రవారం చేయవచ్చు. లక్ష్మిని ఆరాధిస్తాం కాబట్టి ఆ రోజు మనం మంచి పనులు ఏవైనా మొదలు పెట్టచ్చు. మంగళవారం కూడా మనం అనుకుంటాం కానీ చెయ్యకూడని పనులే అనుకుంటాం. చేయవలసినవి చాలా ఉంటాయి మంగళవారం. ఒక ఆఫీస్ ఏదైనా మీటింగ్ అరేంజ్ చేయాలి, ఏదైనా కొత్త ప్రాజెక్ట్ అంటే మంగళవారం చాలా మంచిది. ఎవరినైనా కలవాలి, మంచి వక్తలను లేకపోతే ఇంకేదైనా అంటే చాలా మంచిది. మంగళవారం మంచి చేస్తుంది. కాకపోతే మంగళవారం శుక్రవారం నూనెలు కొనరు, నూనెలు డబ్బులు పెట్టి కొనరు. అలాగే ఏదైనా పెళ్లి సంబంధమైన మాటలు మంగళవారం మాట్లాడరు, శుక్రవారం మాట్లాడవచ్చు. అది రాహుకాలం మినహాయింపుతో. మనకి ఉదయమే ఉంటది కదా రాహుకాలం, 10:30 నుంచి 12 వరకు. ఆ సమయం వదిలేసి యమగండాన్ని తీసేసి ఆ సమయంలో మాట్లాడుకోవచ్చు. మంగళవారం అయితే అస్సలు మాట్లాడకూడదు. మంగళవారం ఇటువంటి పనులు చేయకూడదు. పెళ్లికి సంబంధించిన ఏదైనా సంబంధం వస్తే మాట్లాడటం కానీ, పెళ్లి చూపులు చూపించడం అంటే మారు కోరుతుంది కదా. ఇంకంటే సంబంధం సెట్ అవ్వదు. మారు అంటే ఇంకా పెళ్లి సంబంధాలు చూపిస్తూనే ఉంటారు, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ. అలాంటివి వద్దు. జాతకాలు లాంటివి చూపించుకోవద్దు మంగళవారం. ఇలా ఉంటాయి. కానీ వీటికేం ఇప్పుడు మంగళవారం పండగ, మనకు వైకుంఠ ఏకాదశి మంగళవారం వచ్చింది. మరి ఆ రోజున మనం అందరం స్వామివారిని దర్శించుకుంటాం, ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటాం, స్వామివారి విష్ణు సహస్రనామాలు చదువుకుంటాం. పండగ పర్వదినాల్లో మనం దాన ధర్మాలు చేయాల్సి వస్తే చేయవచ్చు. పెద్దల తిథి రావచ్చు. తిథి అనేది ఒక్కో సంవత్సరం ఒక్కోలాగా వస్తుంది. పుట్టినరోజులు వస్తాయి. ఆ రోజున చాలామంది ఈ మధ్యకాలంలో అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలకు వెళ్ళి సర్వీస్ చేస్తూ ఉంటారు. అలాంటివి చేయవచ్చు. అలాంటివి కూడా మీరు డబ్బు ఇవ్వాల్సి వస్తే ముందు రోజు ఇచ్చేయండి, లేకపోతే మరుసటి రోజు ఇవ్వండి. ఇప్పుడు అలాంటివి మారు కోరిన మంచే కదా మనం దానం చేసేవి. ఒకవేళ ఆ రోజు ఇచ్చినా కూడా అవి మారు కోరినా కానీ దాన ధర్మాలు ఎక్కువగా ఎంత చేస్తే అంత మంచిది కదా మనకి. కాబట్టి దాన ధర్మాలకి అలా ఏమీ లేదు, మనం చేసుకోవచ్చు. పుట్టినరోజులు చేసుకోవచ్చు. చాలా వరకు మంగళవారం నూతన వస్త్రాలు కూడా ధరించొద్దు అంటారు. కొంతమందికి జాతక రీత్యా మంగళవారం మంచిదై ఉంటుంది, వాళ్ళు ఆ రోజు నూతన వస్త్రాలు ధరించవచ్చు. అనుకూలంగా ఉంటే ఇది జాతక ప్రకారం ఉంటుంది. కొన్ని
అందుకే శుక్రవారం అనుకో చాలామంది నూతన వస్త్రాలు ధరిస్తారు శుక్రవారం. ఎక్కువగా ప్రధానంగా కొన్ని ప్రాంతాలకు వెళ్తే ఎరుపుని ఎక్కువగా ధరిస్తారు శుక్రవారం. అమ్మవారికి ఎరుపు ఆకుపచ్చ ఇష్టం అని అలా ధరిస్తూ ఉంటారు. కాబట్టి వస్త్రాలు మంగళవారం కొత్తవి ధరించరు. పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఏదైనా ఇంట్లో శుభకార్యం ఏదైనా మొదలు పెడితేనో నోములు లాంటివి అయితేనో నూతన వస్త్రాలు ధరిస్తారు. అలా ధరించవచ్చు. ఇప్పుడు మనకు శ్రావణ మాసంలో మంగళగౌరి నోములు ఉంటాయి. కొంతమంది 4 మంగళవారాలు కొత్తవి కడదాం, కొత్త పెళ్లి కూతురు కదా అని మొదటి సంవత్సరం అలా కట్టే వాళ్ళు ఉన్నారు. అలా కట్టుకోవచ్చు. మళ్ళా ఊరికే ఏ పని లేకుండా ఉంది కదా అని మాత్రం కట్టుకోవద్దు. జాతకరీత్యా కొంత నష్టం జరిగే అవకాశం ఇక్కడ ఉంటుంది మనకి. ఖచ్చితంగా ఇవన్నీ చూసుకోవాల్సిందే. ఈ మధ్య పండగ రోజు బట్టలు కాస్త పోయి ప్రతిరోజు పండగలాగా ఎప్పుడు కొనుకొచ్చి స్టాకులు పెడుతున్నాము. మీరు అన్నట్టు ఆఫర్లు ఇష్టం ఉన్నట్టుగా కట్టుకుంటాం. మనకి ఇంకా ఈ మధ్య కాలంలో ప్రపంచ దేశాలతో సన్నిహితం ఎక్కువై థ్యాంక్స్ గివింగ్లు ఎక్కువైపోయాయి. మనకి క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకు ఆఫర్లు నడుస్తూనే ఉంటాయి. అది దృష్టిలో పెట్టుకొని భారతదేశీయులు కూడా వస్త్రాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆఫర్లలో వేయటం మొదలు పెట్టారు, కొనటం. అలా అయిపోయింది. పూర్వకాలం ఎలా ఉండేది అంటే ఈ దసరాను ఉగాదు పెద్ద పండగలు, పుట్టినరోజులో పెళ్లి రోజులు వస్తే ఒక 4-5 కొనుక్కొచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ప్రతిరోజు 5-6 కొనేవాళ్ళు కూడా ఉన్నారు. నిజం. ఇలా మనం కొన్ని కొనకుండా కొంచెం ఎక్కువగా భగవంతుడి మీద మంగళవారం ఎక్కువగా సాధన మొదలు పెడితే చాలా మంచిది రోజు. ఇప్పుడు అమ్మ ఒక డౌట్, ఇందాక మీరు అన్నారు హాస్పిటల్లో పెట్టాల్సిన దగ్గర అలాంటి దగ్గర కూడా మంగళవారం అని మూర్ఖంగా ఉండొద్దు. ఏదైనా అనారోగ్యం వచ్చి ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే, అంటే పెద్ద పెద్దవి ఇంకా హార్ట్ అటాక్స్ అలాంటివి అంటే తప్పదు, కానీ ఏదైనా జలుబులు జ్వరాలు ఇలాంటివి వచ్చిన పిల్లలను మనము వెళ్తూ ఉంటాం, వెళ్ళొచ్చా వెళ్ళొద్దా? అంటే ఒకసారి వెళ్తే మళ్ళీ వెళ్తామనా? ఇప్పుడు ఇది మంచి క్వశ్చన్ మీరు అడిగారు. ఇప్పుడు జలుబు వస్తుంది, కొంతమందికి ఎక్కువైపోయి ఊపిరాడదు, చంటి బిడ్డలు అయితే ఇంకా అసలు ఏడ్ చేస్తారు. వెళ్ళాలి ఆ రోజు. ఏది జనరల్ చెకప్ ఏదో 6 నెలకోసారో చేయించుకునే వాటికి డాక్టర్ని కలుద్దాము, ఏ కాలు నొప్పు అంటే ఒక్కరోజు పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది. అట్లాంటివి ఎమర్జెన్సీలు వెళ్ళాలి. అదే నేను చెప్పాను, డబ్బులు కూడా పెట్టాలి ఆ రోజు. మామూలుగా అయితే మంగళవారం డబ్బులు శుక్రవారం తీయొద్దంటారు కదా. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఇవ్వాల్సిందే, హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. మారు కోరుతుంది అని ఆ రోజు వెళ్ళకపోతే చచ్చిపోయాక ఇంకేముంది, ఇంకేమూ ఉండదు. అలా అని కాదు, వెళ్ళొచ్చు. ఇప్పుడు చంటి బిడ్డలు ఉంటారు, ఇప్పుడు మనకి మరీ చలి ఎక్కువగా ఉంది, వాళ్ళకేంది జలుబు అవ్వచ్చు, బాగా హై ఫీవర్, నిద్రలో తెల్లవారు లేచే వరకు కాలిపోతూ ఉంటుంది, పిల్లలు మన స్మృతిలో ఉండరు. అలాంటి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, తప్పదు. జనరల్గా అంటే 6 నెలలైంది వెళ్దాం ఒకసారి, ఈరోజు చెకప్లు చేయించుకుందాం, ఈరోజు బ్లడ్ టెస్ట్లు, ఇట్లాంటివి కొంచెం పోస్ట్పోన్ చేయండి. అవసరం లేదు, సోమవారం చేసుకోవచ్చు, లేకపోతే బుధవారం అయినా చేయించుకోవచ్చు కదా. అది ఇక్కడ మనం చూసుకోవాలి. చాలా వరకు ఈ ప్రయాణాలు కూడా ఎక్కువగా మంగళవారం చెయ్యరు. ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా పోయిన వారు మళ్ళీ కనిపించరు అని చెప్పి వెళ్తాం ఖచ్చితంగా. మరి ఈ రోజు మంగళవారం ఉంది కదా నేను వెళ్ళను అనడానికి ఏమైనా? లేదు. కొన్నిటికి ఇప్పుడు ఫారిన్ కంట్రీస్కి వెళ్తారు, వాళ్ళకి ఫ్లైట్ ఏ రోజు ఫ్రీగా ఉండి సీట్లు ఉంటే ఆ రోజు వెళ్ళాలి, తప్పదు. నేనేది సమయం సందర్భం ఇక్కడ చనిపోయారు వెళ్ళాలి. అయితే తిథులు కర్మలు మంగళవారాలు చేయరు కాబట్టి మనకు సమస్య ఉండదు. 15-16 రోజులు మంగళవారం వస్తే చెయ్యరు కూడా వాళ్ళు కూడా, కాబట్టి వెళ్ళం. ప్రయాణాలు అయితే మంగళవారం చెయ్యొద్దంటారు, ఎందుకంటే నేనే అనుభవిస్తున్నాను. ఓ సంవత్సరంన్నర క్రితము అనుకోకుండా మంగళవారం ఎందుకో ప్రయాణం చేశాము, నెలకు ఒకసారి తిరుగుతూనే ఉన్నానన్నమాట. అదే రీజన్ ఏదైనా కానీ, ఓ శుభకార్యం అవ్వచ్చు, పండగ అవ్వచ్చు, గృహప్రవేశం అవ్వచ్చు, ఏదన్నా కానీ. ఇది ఎంతవరకు ఉంటుందమ్మా? సంవత్సరంన్నర నుంచి జరుగుతుంది. ఒక్క నెల కూడా నేను కరెక్ట్గా హైదరాబాద్లో లేను. ఇంకే ఏం చేశా అంటే, ఒక మంగళవారం ఊరికి వెళ్ళా, ఆ రోజు రాత్రి తిరిగి మళ్ళా మా ఊరికి వచ్చేసాను అనమాట. అంటే అలా చెయ్యాలి. రిటర్న్ మన స్థావరానికి రావడం అదే రోజు ఎప్పుడైనా కానీ, అదే మంగళవారం మళ్ళీ వెనక్కి వచ్చాము అంటే అక్కడితో అక్కడ బ్రేక్ పడుతుంది అనమాట. అలా చేయాలి. ఇలా ఉంటాయి మంగళవారాలు. ఏదో వెళ్తున్నాం ఊరికి, ఎప్పుడో ఒక 2 రోజులు ఆగాక పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఫంక్షన్లు ఉన్నాయి, మంగళవారం బయలుదేరకూడదు, ఓ రోజు ముందన్న బయలుదేరాలి. చేసిన తప్ప అక్కడ. అందుకే అనుభవంతో చెప్తున్నాం అనమాట. ఇవన్నీ కూడా నిజంగా అనుభవాలు చాలా బాగుంటాయి, ఎందుకంటే అనుభవించే వాళ్ళకి ఇబ్బంది తెలుసు కాబట్టి కరెక్ట్ గా వెళ్తుంది మెసేజ్ పక్క వాళ్ళకి. ఏముంది, బ్యాగ్ తీసి సర్ది ఊరెళ్ళేసి మళ్ళీ అక్కడ సర్ది మళ్ళీ ఇక్కడికి తెచ్చి
ఈ తిరుగుళ్ళలో ఆరోగ్యం బాగా దెబ్బతింటది, అనారోగ్య సమస్యలు బాగా వస్తాయి, వాతావరణం మారుతుంది, నీరు మారుతుంది. అంటే వాతావరణం అంటే హైదరాబాద్కి వస్తే పొల్యూషన్, అక్కడేమో పొల్యూషన్ ఉండదు ఊళ్ళల్లో. ఒక దగ్గర వెళ్ళి సెట్ అవుతున్నాం అనేలో పక్కన మళ్ళీ ఇటు వచ్చేస్తాం. ఇట్లా చాలా ఇబ్బందులు. ఇలా అలానే నేను ఇప్పుడు మీడియా కూడా దూరం అవటం ఈ సంవత్సరంన్నర నుంచి నేను ఎక్కడ ఇవ్వట్లేదు, నేను స్థిరంగా ఉండట్లేదు అక్కడ. అది కారణం. అందుకే కొన్ని రోజుల్లో పెద్దవాళ్ళు ఎందుకు అంటే ఇక నాలాంటి అనుభవస్తులు రాస్తారు అంతే, మీకు తొందరగా రియలైజ్ అయింది అలా. సంతోషం అమ్మా, చాలా చక్కటి వివరణ. అంటే ప్రతి ఒక్కరిలోనూ అనుమానాలు ఉంటాయి, అంటే ఇది ఆచరించవచ్చు, మరి ఎటువంటి సందర్భాల్లో ఆచరించవచ్చు అనే సందర్భం చూసుకోవాలి. అంతే మంగళవారం హాస్పిటల్కి వెళ్ళొద్దు అంటే హార్ట్ అటాక్ వస్తేనో పెరాలసిస్ వస్తేనో వెళ్ళొద్దు అనేది తప్పది, వెళ్ళాలి. ఇక్కడ సందర్భం వేరు కదా. అవును. ధన్యవాదాలమ్మా.